వైట్ల అంటే టాలీవుడ్లో కామెడీకి ట్రేడ్ మార్క్. కెరీర్ ప్రారంభంలో సీరియస్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న శ్రీను వైట్ల ఆనందం సినిమా నుంచి కామెడీని నమ్ముకున్నాడు. తన సినిమాల్లో మూసలో పోసినట్టుగా ఒకే తరహా కామెడీని అందిస్తూ ఉన్న శ్రీను వైట్ల స్కూల్ ఆఫ్ కామెడీ టాలీవుడ్లో బాగానే వర్కౌట్ అయింది. దూకుడు సినిమాతో ఆ కామెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే ఆగడులో చేయించిన కామెడీ అయ్యగారికి షాక్ ఇచ్చింది. అందుకే లేటెస్ట్గా తీసిన రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో మాత్రం శ్రీను వైట్ల కామెడీ జోలికి పెద్దగా వెళ్ళినట్లు లేదని టాలీవుడ్లో అనుకుంటున్నారు. పైగా హీరో రామ్ చరణ్ కామెడీ చేస్తే పండుతుందో లేదో అనే డౌట్ ఒకవైపు, భారీ యాక్షన్ సినిమాలో మధ్యలో కామెడీ వస్తే మూడ్ మిస్ అవుతుందనే డౌట్ మరోవైపు పీడించడంతో ఈ సినిమాలో కామెడీ పాళ్లను కాస్త తక్కువగానే మిక్స్ చేశారట. సబ్జెక్ట్ డిమాండ్ చేయకపోవడం వల్ల, తన మీద మరీ కామెడీ దర్శకుడిగా ముద్ర పడ్డం వల్ల బ్రూస్లీలో కామెడీకి శ్రీను వైట్ల చాలా చిన్నపీట వేశాడని అంటున్నారు. సినిమాల్లో కామెడీ సీన్లు లేకపోయినా సీరియస్ సీన్లు కూడా కామెడీగా ఉంటే అదో రకమైన ఎంటర్టైన్మెంట్. ఏమంటారు?